పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అనేదేంటంటే, యూజువల్‌గా లెగ్స్‌లో వీన్స్ ఉంటాయి. ఆ వీన్స్‌లో రక్తం గడ్డలు కడితే సపోజ్ మనం ఎక్కువ సేపు అదే పొజిషన్‌లో నించోవటం గానీ, ఎస్పెషల్లీ మనం ఫ్లైట్‌లో ట్రావెల్ చేసి కాళ్ళు కదిలించకుండా ఒక 24 అవర్స్ కూర్చుంటే కొంతమందికి ఈ లెగ్ వీన్స్‌లో బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. ఇనిషియల్‌గా బ్లడ్ క్లాట్ అయింది. వెన్ దే స్టార్ట్ మూవింగ్, దెన్ దిస్ బ్లడ్ క్లాట్ ఏమవుద్ది, ఆ వీన్స్‌లో నుంచి ఇన్ఫీరియర్ వీనక నుంచి హార్ట్‌లోకెళ్ళిపోయి, హార్ట్‌లో నుంచి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంటది. సో, దాన్ని పల్మోనరీ ఎంబోలిజం అంటాం. ఒక్కొక్కసారి వీళ్ళకేంటంటే వేరే సిండ్రోమ్స్ ఉంటాయి. యాప్లా సిండ్రోమ్స్ అని. కొంతమందికి రక్తం ఫాస్ట్‌గా గడ్డకట్టిపోతుంటది. సో, అటువంటి వాళ్ళకి ఇది కామన్‌గా ఉంటుంది. యాప్లా సిండ్రోమ్ అంటారు. సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోస్ వాళ్ళందరికీ ఎక్కువగా రక్తం గడ్డగట్టే ఛాన్సెస్ ఉంటది. సో, అటువంటి వాళ్ళకి గూడా ఇవి ఎక్కువ వస్తుంటది. ఇది రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటే దాన్ని క్రానిక్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అంటారు. సో, ఈ పేషెంట్స్‌లో కూడా అక్యూట్ స్టేజ్‌లో అయితే సడెన్‌గా లార్జ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ క్లాట్ హార్ట్‌లో నుంచి పల్మనరీ ఆర్టరీలోకెళ్ళిపోతే వీళ్ళు గూడా షాక్ స్టేజ్‌లోకెళ్ళిపోయి సివియర్ పెయిను, ఆయాసము వాటన్నిటితో ప్రెజెంట్ అవుతారు. సో, వాళ్ళకేంటంటే థ్రాంబోలైసిస్ అనే ట్రీట్మెంట్ ఇనిషియల్‌గా ఇస్తారు. రెస్పాన్స్‌ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. సపోజ్ ఇది రిపీటెడ్‌గా అయితే ఒక్కొక్కసారి క్రానిక్ అయిపోద్ది. క్రానిక్ అయిపోయి తర్వాత నించుంటే ఆయాసము, కొంచెం దూరం నడగల ఆయాసము, తర్వాత రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్‌లోకెళ్ళిపోవటము, తర్వాత స్లోగా చనిపోతుంటారు వీళ్ళు. సో, వీళ్ళకి కూడా క్రానిక్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం మనం ఏంటంటే పల్మనరీ థ్రాంబో ఎండార్టెక్టమీ అనే ఆపరేషన్ చేస్తాం. ఇది హై రిస్క్ అయినా సరే ఒకసారి పేషెంట్ ఆపరేషన్ నుంచి సర్వైవ్ అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి.